ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. దీనికోసం ఫస్ట్ మనము లీప్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ గవర్నెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ ఇస్తాం. తర్వాత ఇక్కడ సమగ్ర శిక్ష మీద క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మనకి టీచ్ టూల్ అబ్జర్వేషన్ అనేది కనిపిస్తుంది. ఈ టీచ్ టూల్ అబ్జర్వేషన్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే టోటల్గా ఇక్కడ ఆల్ టీచర్స్ అని ఉంటుంది, ఆల్ టీచర్స్ మీద క్లిక్ ఇవ్వాలి. ఆల్ టీచర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మన డిస్టిక్, మండలు, ఆ తర్వాత వచ్చేసి క్లస్టర్ కనిపిస్తుంది. మనం ఏ క్లస్టర్ కావాలంటే ఆ క్లస్టర్ని సెలెక్ట్ చేసుకుంటాం. మన క్లస్టర్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటాం. లేదా ఉపాధ్యాయులు ఏదైనా చేస్తుంటే వాళ్ళకి సంబంధించిన క్లస్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు తీసుకుంటారు. లేదా సిఆర్పీలు అయితే ఆ సిఆర్పీ లేదా సిఆర్ఎంపీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ క్లస్టర్ ఏదైతే ఉంటుందో ఆ క్లస్టర్ని తీసుకుంటారు. తర్వాత సెలెక్ట్ స్కూల్ దగ్గర తీసుకొని ఇక్కడ ఏ స్కూల్ అయితే తన పరిధిలోకి వస్తాయో ఆ స్కూల్, అంటే దాదాపు క్లస్టర్ తీసుకున్నాం కాబట్టి క్లస్టర్లో ఉన్న పాఠశాలనే తన పరిధిలోకి వస్తాయి. వాటిని అబ్జర్వ్ చేయాలనుకున్నప్పుడు అక్కడ కనిపించే ఆ స్కూల్ మీద ఒకసారి క్లిక్ ఇస్తారు. క్లిక్ ఇస్తే ఆ పాఠశాలలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయుల నేమ్ అనేది అక్కడ మనకి కనిపిస్తుంది. సో ఆ ఉపాధ్యాయులు కనిపించినప్పుడు ఆ ఉపాధ్యాయుల పేరు పక్కనే ఒక ప్లస్ సింబల్ అనేది ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ మీద ఇలా క్లిక్ ఇస్తాం. ఇస్తేనే డూ యూ వాంట్ టు అలాకేట్ దిస్ టీచర్ అని వస్తుంది. అప్పుడు ఓకే చేయగానే ఆ టీచర్ మనకి అలాకేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఓకే మీద క్లిక్ ఇచ్చేస్తాం. ఇప్పుడు ఈ స్కూల్ సంబంధించినటువంటి టీచర్ని మనము ఇక్కడ అలాట్ చేసుకున్నాం. నెక్స్ట్ వేరే స్కూల్ తీసుకుంటాం. వేరే స్కూల్ తీసుకుని ఈ స్కూల్లో కూడా మనం చెక్ చేస్తాం. ఒకవేళ ఆ స్కూల్లో పనిచేసే టీచర్ మనకు కనిపించకుండా ఉన్నారు అంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ నువ్వు ఎవరన్నా అక్కడ అలాకేట్ చేసుకుని ఉండొచ్చు, లేకపోతే అక్కడ యాడ్ కాకుండా ఉండొచ్చు. మనకు అక్కడ అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనకు పై అధికారులను అడిగి తెలుసుకొని ఆ తర్వాత మన ప్రాబ్లంను వాళ్ళకి చెప్పి మళ్ళీ మనం చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ అలాగే వేరే స్కూల్ తీసుకుంటాం. ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ ఎవరు తీసుకుంటాం. అట్లా అన్నీ చెక్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు నేను ఒక స్కూల్ తీసుకున్నాను. ఆ స్కూల్లో టీచర్ మనకు కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు అంటే ఆల్రెడీ ఆ టీచర్ను వేరే వాళ్ళు అక్కడ అలాకేట్ చేసుకొని ఉన్నారనమాట. ఈ విధంగా మనము ప్రతి స్కూల్లోకి వెళ్ళేసి ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ని మనం ఇక్కడ అలాకేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా అయిపోయింది. ఒక టీచర్ని చేసేసాం. నెక్స్ట్ ఇంకో టీచర్ని చేయాలంటే ఇలా చేస్తాం. ఈ విధంగా ప్రతి టీచర్ని కూడా మనము ఇక్కడ అలాకేట్ చేయడం జరుగుతుందన్నమాట. ప్రతి టీచర్ ఇప్పుడు ఈ స్కూల్లో ఉన్నటువంటి ఇద్దరిని కూడా నేను అలాకేట్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకవేళ మనకు వద్దు అలాకేట్ డీ అలాకేట్ చేయాలనుకోండి, అంటే ఆ టీచర్ను మనకు వద్దనుకోండి, మనకి కాకుండా వేరే వాళ్ళు చేసుకోవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే అక్కడ పక్కనే సింబల్ ఉంది చూడండి, ఆ సింబల్ మీద క్లిక్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా డీ అలాకేట్ కావడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ స్కూల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ కనిపించే ఆల్ టీచర్స్ దగ్గర ఒక నెంబర్ కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ 7 కనిపిస్తూ ఉంది. అంటే మనము 7 మెంబర్స్ని అక్కడ అలాకేట్ చేయడం జరిగింది. ఇంకా మనం అలాకేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అలాకేట్ చేయకుండా ఇంకా ఎవరైనా మిగిలిన చేసుకోవచ్చు, లేదా అందరితో సమాప్తం అయిపోయినట్లయితే అందరితో సరిపోతుంది. అంటే మనకి ఎంతమంది టీచర్స్ని అక్కడ అలాకేట్ చేయడం జరిగిందో అక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఓకే, ఈ విధంగా మనము అందరినీ కూడా